హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే. సో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు మంజూరు చేయు మొత్తం సూత్రాలను క్రింది ఏ సంస్థ సిఫారసు చేయను అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడిగాడు. సో మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో కానీ మనకు క్వశ్చన్స్ ఈ విధంగా వచ్చినప్పుడు మనము ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పరంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఆర్థిక సంఘము, ప్రణాళిక సంఘము, జాతీయ అభివృద్ధి మండలి అండ్ పాలనా సంస్థల సంఘము. సో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి 4 సంఘాల గురించి ఈ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. సో మనం వీటి 4 సంస్థల గురించి మనము ఒకసారి చూద్దాము. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ వదిలిపెట్టండి. నేను ఇక్కడ 4 ఇచ్చాడు కదా. సో ఈ 4 ఆప్షన్ల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. సో ఆర్థిక సంఘం అంటే ఏంటి ఫస్ట్. సో ఇచ్చినట్లో అసలు ఆర్థిక సంఘం అంటే ఏంటి, సో దానికి కావాల్సిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాను. ప్లీజ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి ఒక నోట్లో వేసుకోండి, నోట్లో రాసుకోండి. సో నేను చెప్తాను, ఇవి ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్వి. సో ఎగ్జామ్లో వచ్చే విధంగానే నేను చెప్తాను, ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా. ఓకేనా. నెక్స్ట్, ఈ ఆర్థిక సంఘం అంటే ఏంటి. ఆర్థిక సంఘం అంటే దీనికి ఫైనాన్స్ కమిషన్ అంటారు. సో ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సంబంధించినటువంటి ఒక అత్యున్నత సంఘం. ఇది ఒక సంస్థగా చెప్పుకోవచ్చు. ఇది ఏం చేస్తుంది, కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులు పంపిణీ అనేది దానికి సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైన సంస్థ. దీని స్వభావం ఎలా ఉంటుంది మరి, ఈ ఆర్థిక సంఘం అనేది దీని స్వభావం ఎలా ఉంటుంది అంటే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ మరియు ఇది అర్ధన్యాయ సంస్థ కూడా చెప్పుకోవచ్చు, క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఏమైనా అధికరణం ఉందా అంటే ప్రీవియస్గా కూడా అడిగాడు. సో దీని రాజ్యాంగ అధికరణ సంబంధించి చూసినట్లయితే ఆర్టికల్ 280గా మనం చెప్పుకోవచ్చు, ఆర్టికల్ 280. ఓకేనా, ఇది కూడా అడుగుతాడు. సో ఆర్టికల్ 280 అంటే ఏంటి అంటే ఆర్థిక సంఘంగా చెప్పుకోవచ్చు మనం. సో మరి ఇది ఎలా ఉంటుంది, దీన్ని ఎవరు నియమిస్తారు, ఇందులో చైర్మన్లు ఎంతమంది ఉంటారు, దీని అర్హతలకు సంబంధించి దీని విధులకు సంబంధించి మనము చూసినట్లయితే ఒకసారి చూద్దాము. దీని నియామకము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లేదా అంతకుముందే రాష్ట్రపతి నియమిస్తాడు. ఓకేనా. నెక్స్ట్, నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. ఒక చైర్మన్ ప్లస్ 1+4 ఉంటుంది. ఒక చైర్మన్ ప్లస్ 4 సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్ ప్లస్ 4 సభ్యులు ఉంటారు. మరి దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏ విధంగా ఉంటాయి అంటే పార్లమెంటు నిర్ణయించిన చట్ట ప్రకారం అర్హతలు ఉంటాయి. సో పార్లమెంట్ అయితే ఏ విధంగా నిర్ణయిస్తుందో ఆ చట్టం ప్రకారం అనేటివి అర్హతలు ఉంటాయి. సో అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి అర్హత లేదా ఆర్థిక పరిపాలన రంగాల్లో అనుభవం అనేది ఉండాలి. సో దీనికి సంబంధించి అర్హతలు ఏముంటే పార్లమెంట్ అనేది నిర్ణయించిన చట్టం ప్రకారం అర్హతలు ఉంటాయి. అండ్ అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి అర్హత లేదా ఆర్థిక పరిపాలన రంగాల్లో అనుభవం అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించిన అర్హతలే ఇవి. సో మరి మరి ఈ విధుల గురించి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటాయి అని చెప్తే మనం ఇక్కడ విధుల గురించి చూద్దాము. అండ్ ఇక అర్హతలు చూసాం కదా. అర్హతలు ఏ విధంగా ఉంటాయంటే పార్లమెంటు నిర్ణయించిన చట్టం ప్రకారం అర్హతలు ఉంటాయి. ఓకేనా. హైకోర్టు న్యాయమూర్తి అర్హత లేదా ఆర్థిక పరిపాలన రంగాల్లో అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి విధులు చూద్దాము. విధులు చూద్దాము. సో కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను నిర్ణయిస్తుంది. సో కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు ఇవ్వడము, కేంద్రం వసూలు చేసి కేంద్రమే ఖర్చు పెట్టడము. సో కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా ఎంతైతే ఉంటుందో ఆ వాటాను ఎంతవరకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడంలో ఈ ఆర్థిక సంఘం అనేది దీని యొక్క విధిగా చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రాలకి ఇచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సూత్రాలను ఏ విధంగా రూపొందించడం అనేది దీని యొక్క
విధిగా చెప్పుకోవచ్చు. మరి రాష్ట్రాలకు ఎన్ని ఎన్ని గ్రాంట్స్ ఇవ్వాలి, ఎంత గ్రాంట్స్ ఇవ్వాలని చెప్పేసి ఆ సూత్రాలు ఉంటాయి కదా, సో దాన్ని రూపొందించడం సంబంధించి. నెక్స్ట్ మరొక విధి ఏంటంటే పంచాయతీలు మున్సిపాలిటీల వనరులను పెంచడానికి రాష్ట్ర కన్సాలిడేట్ ఫండ్కు తగినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో సో వాటికి సూచనలు చేయడం వంటివి ఇది ఆర్థిక సంఘం యొక్క ముఖ్యమైనటువంటి విధులు. సో ఇక్కడ మనము కీ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక సంఘం యొక్క కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక సంఘం మొదటి చైర్మన్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి రాసుకోండి, కేసీ నియోగి. సో కేసీఎన్ ఇతను 1951లో దీనికి మొదటి చైర్మన్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ ప్రస్తుత 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు. సో ఇందులో ఆర్థిక సంఘంలోనే ఇది 280కి సంబంధించిన ఆర్టికల్. ఇందులో మనకి సభ్యులు 1+4 ఉంటారు, ఒక చైర్మన్ 4 సభ్యులు ఉంటారు. మరి దీనికి సంబంధించి మరి మొదటి చైర్మన్ ఎవరంటే కేసీ నియోగి చెప్పుకోవచ్చు 1951లో. ప్రస్తుతము దీని యొక్క చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగరియా. సో 16వ ఆర్థిక సంఘంగా చెప్పుకోవచ్చు. సో అరవింద్ పనగరియా. మరి 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? సో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్. ఈ ఎన్కే సింగ్ ఏం చేశాడంటే తెలంగాణకు సంబంధించి ఎంత వాటా సిఫారసు చేశారంటే 2.10% తెలంగాణకు సంబంధించి వాటాను ఇతను సిఫారసు చేయడం జరిగింది. ఎవరు? 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ తెలంగాణకు 2.102% వాటాను సిఫారసు చేశాడు. నెక్స్ట్ ఇవి కీ పాయింట్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఆర్థిక సంఘం అంటే కొంచెం ఐడియా వచ్చింది. సో రాజ్యాంగంలో దీని ఆర్టికల్ ఏంటి 280 అండ్ అదేవిధంగా 1+4 సభ్యులు ఉంటారు. మొదటి చైర్మన్ ఎవరు అంటే కేసీ నియోగి. సో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారియా. సో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఇతను తెలంగాణకు సంబంధించి 2.102% వాటా అనేది సిఫార్సు చేయడం జరిగింది. ఇది మనకి ఆర్థిక సంఘం అంటే బ్రీఫ్ ఐడియా కోసం మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం వెళ్తే ప్రణాళిక సంఘం అంటే ఏంటి? సో ఈ ప్రణాళిక సంఘం అనేది అంటే ఏంటంటే ఈ ప్రణాళిక సంఘం అనేది ప్రస్తుతం ఇది రద్దు చేయబడింది. సో భారతదేశ ఆర్థిక ప్రగతికి పంచవర్ష ప్రణాళికలను రూపొందించిన సంస్థ ఇది. సో ఆర్థిక ప్రగతికి సంబంధించి పంచవర్ష ప్రణాళికలు, సో 5 సంవత్సరాలలో ఏం చేయాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక వేసుకుంటుంది. సో అది రూపొందించే సంస్థనే ఇది ప్రణాళిక సంస్థగా చెప్పుకోవచ్చు. దీని స్థానంలో ఇప్పుడు ఏమొచ్చింది అంటే నీతి ఆయోగ్ అనేది రావడం జరిగింది. దీని స్థానంలోనే మనకి నీతి ఆయోగ్ అనేది రావడం జరిగింది. ఓకేనా, నీతి ఆయోగ్ రావడం జరిగింది. సో మరి ఈ స్వభావం ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది రాజ్యాంగేతర మరియు చట్టబద్ధేతర సంస్థ. ఇది రాజ్యాంగేతర మరియు చట్టబద్ధేతర సంస్థగా చెప్పుకోవచ్చు. కేవలం ఇది ఎలా ఏర్పడిందంటే కేంద్ర మంత్రివర్గ తీర్మానం ద్వారా మాత్రమే ఏర్పాటైంది. ఇది ఎట్లా ఏర్పాటైంది? కేవలం కేంద్ర మంత్రివర్గ తీర్మానం ద్వారానే ఏర్పాటైంది. మరి దీన్ని ఎప్పుడు స్థాపించారని చూసుకున్నట్లయితే ఆర్థిక సంఘం 1950లో 1950 మార్చి 15న దీన్ని స్థాపించారు. మరి ఎప్పుడు రద్దు చేశారు అంటే దీన్ని 2014. సో 2014 ఆగస్టులో దీన్ని రద్దు చేయడం జరిగింది. సో రద్దు చేసినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. అధికారికంగా నీతి ఆయోగ్ ఎప్పుడు వచ్చిందంటే దీనికి అధికారికంగా నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1న మనకి అధికారికంగా నీతి ఆయోగ్ అనేది రావడం జరిగింది. సో దీని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే దీని యొక్క నిర్మాణం చూసుకుంటే ప్రధానమంత్రిగా ఉంటాడు, చైర్మన్ పిఎం ఎవరైతే ఉంటారో వాళ్ళే దీని యొక్క చైర్మన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ మరియు ఇతర సభ్యులు ఉండేవారు. ఓకేనా,
దీని నిర్మాణము చైర్మన్ ప్రధానమంత్రి, ఇతను ఎక్స్ ఆఫీసియో అండ్ డిప్యూటీ చైర్మన్ మరియు ఇతర సభ్యులు ఉండేవారు. విధులు మరి చూసుకున్నట్లయితే దేశ వనరులను అంచనా వేయడం, విధులు దేశ వనరులను అంచనా వేయడం, పంచవర్ష ప్రణాళికను 5 years ప్లాన్స్ను రూపొందించడం. సో ఇక్కడ మనకి కీ పాయింట్ చూసుకుందాం. ఈ ప్రణాళిక సంఘానికి మొదటి చైర్మన్ ఎవరు? సో ఇక్కడ చైర్మన్ ప్రధానమంత్రి, అంటే ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. సో మరి చివరి డిప్యూటీ చైర్మన్ ఎవరు? సో ప్రణాళిక సంఘం రద్దుగాక ముందు ఉన్నటువంటి డిప్యూటీ చైర్మన్ ఎవరంటే మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. సో దీన్ని ఏమని పిలిచారంటే మనకి ఏమని పిలిచారు? సూపర్ క్యాబినెట్ అని కూడా పిలిచారు. సో మనకి ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతుంది, సూపర్ క్యాబినెట్ అంటే ఏంటి అని చెప్పేసి ఆప్షన్లు ఇస్తే మనం అందులో ప్రణాళిక సంఘాన్ని సూపర్ క్యాబినెట్ అని పిలవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మరి దీని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నాము, విధులు ఏ విధంగా ఉంటాయని మనము చూసుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కీ పాయింట్ చూసుకున్నట్లయితే దీని యొక్క మొదటి చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ, చివరి డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. దీనిని సూపర్ క్యాబినెట్ అని పిలిచేవారు. సో మరి ఇది ఎప్పుడు రద్దయింది అంటే ఎప్పుడు స్థాపించబడిందంటే 1950 March 15న, 2014 ఆగస్టులో దీన్ని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడం జరిగింది. సో మరి దీని స్థానంలో అధికారికంగా 2015 జనవరి 1న నీతి ఆయోగ్ వచ్చింది. ఓకేనా. ఇవి కీ పాయింట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకు కొంచెం ఐడియా వస్తుందని చెప్పినాను, ప్రణాళిక సంఘం అంటే ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ జాతీయ అభివృద్ధి మండలి అంటే ఏంటి చూద్దాము. సో దీనికి సంబంధించి మన గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఓకేనా. మరి జాతీయ అభివృద్ధి మండలి అంటే ఏంటో చూద్దాము. సో దీని యొక్క ఇది ప్రణాళిక సంఘం రూపొందించినటువంటి ప్రణాళికలను ఆమోదించే అత్యున్నత వేదిక ఇది చెప్పుకోవచ్చు. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్గా చెప్పుకోవచ్చు. సో ఏదైతే ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో అది రూపొందించినటువంటి ప్రణాళికలను ఆమోదించే అత్యున్నత వేదిక. సో దీని స్వభావం ఎట్లా ఉంటుంది అంటే ఇది కూడా ఒక రాజ్యాంగేతర మరియు చట్టబద్ధేతర సంస్థగా చెప్పుకోవచ్చు. మరి దీని స్థాపన ఎప్పుడు జరిగింది? 1952 ఆగస్టు 6న జరిగింది. సో ఈ లక్ష్యం ఏంటి మరి? ఈ జాతీయ అభివృద్ధి మండలి యొక్క లక్ష్యం ఏమిటి అంటే ప్రణాళిక అమలులో రాష్ట్రాల సహకారాన్ని తీసుకోవడం మరియు ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయడం అనేది దీని యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. మరి దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే దీన్ని కూడా చైర్మన్ ప్రధానమంత్రిగా ఉంటారు అండ్ ప్రధానమంత్రి ఉంటారు. అండ్ సభ్యులు ఎవరంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ప్రణాళిక సంఘం యొక్క సభ్యులు కూడా ఉండడం జరుగుతుంది ఈ నిర్మాణంలో. నెక్స్ట్ మరి విధులు ఏంటి? ఈ జాతీయ అభివృద్ధి మండలి యొక్క విధులు ఏంటంటే జాతీయ ప్రణాళికలను సమీక్షించి అంతిమ ఆమోదం తెలపడమే వీటి యొక్క ప్రధానమైనటువంటి విధిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కీ పాయింట్ చూసుకున్నట్లయితే పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను ఎన్డీసీ ఆమోదించిన తర్వాతే ఇది పార్లమెంటుకి వెళ్ళేది. ఓకేనా. ఎన్డీసీ ఆమోదిస్తేనే ఇది పార్లమెంటుకి వెళ్ళేది. ఓకేనా. నెక్స్ట్ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఎన్డీసీ ప్రాధాన్యత అనేది తగ్గిపోయింది. సో నీతి ఆయోగ్ గవర్నర్ కౌన్సిల్ దీని స్థానాన్ని అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, ఇవి కీ పాయింట్స్. మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాలనా సంస్కరణల సంఘం గురించి చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ చెప్పుకోవచ్చు. సో భారత ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి, సమర్థవంతమైన పాలనను అందించడానికి సో వేసిన కమిషన్లు ఇప్పటివరకు 2 ARCలను ఏర్పాటు చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్స్ అంటారు. సో మొదటి ARC చూద్దాము, రెండవ ARC గురించి చూద్దాము. సో బ్రీఫ్గా చెప్తాను, డీటెయిల్గా చెప్పను. సో మనకు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అవసరం ఉంటో అంతవరకు చెప్తాను. సో మొదటి ARC గురించి చూద్దాము. మొదటి ARC ఎప్పుడు ఏర్పడింది? మొదటి ARC ఎప్పుడు ఏర్పడింది అంటే మనకి 1966లో ఏర్పడింది. 1966లో ఏర్పడింది. ఓకేనా. మరి దీనికి చైర్మన్ ఎవరు? సో మొదట చైర్మన్ మొరార్జీ దేశాయ్, తర్వాత కె హనుమంతయ్య. మొరార్జీ దేశాయ్ డిప్యూటీ PM అయ్యాక ఎవరయ్యారంటే హనుమంతయ్య అయ్యాడు. సో మొదటి ARC 1966లో ఏర్పడింది. దీని యొక్క చైర్మన్ మొరార్జీ దేశాయ్. సో మొరార్జీ దేశాయ్ డిప్యూటీ ప్రధానమంత్రి అయ్యాక
నెక్స్ట్ కె హనుమంత్ అయ్యాడు. సో మరి ఈ నివేదికలు ఎన్ని సమర్పించింది అంటే ఈ మొదటి ఏఆర్సి 20 నివేదికలు మనకి సమర్పించింది. సో దీనిలో ఉన్నటువంటి కీలక సిఫారసులు ఏం చేసింది మొదటి దీనిలో చూసుకున్నట్లయితే ఇది కీలక సిఫారసులు లోక్పాల్ లోకయుక్త ఏర్పాటుకు సంబంధించి కీలకమైనటువంటి సిఫారసులు చేసింది. కీలక సిఫారసులు ఏంటి మొదటి ఏఆర్సి చేసినటువంటి అంటే లోక్పాల్ లోకాయుక్త ఏర్పాటుకు సిఫారసులు చేయడం జరిగింది. నెక్స్ట్ రెండవ ఏఆర్సి ఎప్పుడు అంటే చూద్దాము. ఇది 2005 ఆగస్టు 31న ఏర్పాటు చేయడం జరిగింది. 2005 ఆగస్టు 31. ఎందుకంటే ఇది నేను చెప్పే డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 1వ ఏఆర్సి ఎప్పుడు ఏర్పడింది అని చెప్పేసి అడుగుతాడు. 2వ ఏఆర్సి ఎప్పుడు ఏర్పడిందని సంబంధించి అడుగుతాడు. కీలక సిఫారసులు సో ఎన్ని నివేదికలు సమర్పించిందని కూడా అడిగే ఛాన్సెస్ మనకు ఉంది. సో చూసినట్లయితే సెకండ్ ఏఆర్సి. సో దీని చైర్మన్ ఎవరంటే వీరప్ప మొయిలీ దీని చైర్మన్. తర్వాత వి రామచంద్రను అయ్యాడు. సో ఇది ఎన్ని నివేదికలు సమర్పించిందంటే 15 నివేదికలు సమర్పించడం జరిగింది. సో ఇది ఇందులో కీలక అంశాలు ఏంటి అంటే రాసుకోండి. సమాచార హక్కు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఈ గవర్నెన్స్ అతి ముఖ్యమైనది ఈ గవర్నెన్స్ అండ్ అదేవిధంగా ప్రభుత్వంలో నైతికత ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్. ఓకేనా, కీలకమైనటువంటి అంశాలుగా మనము ఆర్టీఐ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ గవర్నెన్స్ ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ ప్రభుత్వంలో నైతికతకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మరి చూద్దాము దీని స్వభావం ఎట్లా ఉంది వీటన్నిటి మరొకసారి బ్రీఫ్గా చూసినట్లయితే ఆర్థిక సంఘము ప్రణాళిక జాతీయ అభివృద్ధి మండలి పాలనా సంస్కరణలకు సంబంధించి ఒక బ్రీఫ్గా చూద్దాము. సో ఆర్థిక సంఘం దీని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, రాజ్యాంగబద్ధమైనది. అదేవిధంగా ప్రణాళిక సంఘం అనేది రాజ్యాంగేతరకు సంబంధించింది. జాతీయ అభివృద్ధి మండలి అనేది రాజ్యాంగేతర. నెక్స్ట్ పరిపాలనా సంస్కరణల సంఘం అనేది ఇది ఒక జస్ట్ సలహాపూర్వక కమిషన్. ఓకేనా, మరి చూసుకుంటే దీని యొక్క ఆర్టికల్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే ఆర్థిక సంఘం యొక్క ఆర్టికల్ ఏ విధంగా ఉంది అంటే ఇది ఆర్టికల్ 280గా మనం చెప్పుకోవచ్చు. ఇది 1951లో మొదలైంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా ప్రణాళిక సంఘం 1950లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా మనం చెప్పుకోవచ్చు. ఇది జాతీయ అభివృద్ధి మండలి అనేది కూడా 1952లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా చెప్పుకోవచ్చు. పరిపాలన సంస్కరణ సంఘం అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1966లో. రెండవ ఏఆర్సి అనేది 2005లో ఏర్పడడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మరి ఈ చైర్మన్ల గురించి చూసుకున్నట్లయితే ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరంటే రాష్ట్రపతి ఎవరైతే నియమిస్తారో వారే ఆర్థిక సంఘం చైర్మన్గా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరు అంటే ప్రణాళిక సంఘం చైర్మన్ ప్రధానమంత్రి అండ్ అదేవిధంగా జాతీయ అభివృద్ధి మండలి చైర్మన్ కూడా ప్రధానమంత్రి అండ్ పరిపాలనా సంస్కరణల సంఘం చైర్మన్ ప్రభుత్వం నియమించినటువంటి సీనియర్ నేత ఎవరైతే ఉంటారో వారే. ఓకేనా, నెక్స్ట్ దీని యొక్క ప్రధాన విధి చూసుకున్నట్లయితే ఇది పంపులను పంపిణీ చేస్తుంది, ట్యాక్స్ డెవల్యూషన్ చేస్తుంది. ఆర్థిక సంఘం అనేది పన్నుల పంపిణీ చేస్తుంది. నెక్స్ట్ ఓకే, మరి ప్రణాళిక సంఘం ప్రధాన విధి ఏంటంటే ప్రణాళికల తయారీ, ప్లాన్ ఫార్ములేషన్ అంటారు. నెక్స్ట్ మరి జాతీయ అభివృద్ధి మండలి ప్రధాన విధి ఏంటి అంటే ప్రణాళికలను ఆమోదం తెలపడం, ప్లాన్ అప్రూవల్. నెక్స్ట్ మరి పాలనా సంస్కరణల సంఘం యొక్క ప్రధాన విధి ఏంటంటే పరిపాలన మెరుగుదల కోసం ఏర్పడుతుంది, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ప్రణాళిక సంఘము, ఆర్థిక సంఘం, ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, పరిపాలన సంఘం అనేది చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎక్కడ కూడా ఒక బిట్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలే ఉండదు. సో ఎవరైతే చూస్తున్నారో నా వీడియోను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. సో షేర్ కూడా చేయండి అందరికీ, మన మిత్రులకి. సో ఎక్కడ టైం వేస్ట్ కాకుండా చాలా కష్టపడి గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా, అండ్ ఇవి మనం చెప్పుకోవచ్చు. సో మనం ఇందులో ఈ క్వశ్చన్ చూస్తే భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు మంజూరు చేయు మొత్తం సూత్రాలను క్రింది ఏ సంస్థ సిఫారసు చేయననే క్వశ్చన్కి మనము ఇచ్చినటువంటి ఆప్షన్లలో 4 ఆప్షన్లు ఉన్నాయి కదా, ఈ 4 గురించి మనం తరువుగా మనము నేర్చుకోవడం జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆర్థిక సంఘం. సో ఆర్థిక సంఘంగా మనము
చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైతే ఈ వీడియో నచ్చుతుందో, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.